Explain the surface tension and surface energy. Surface tension. Surface tension అంటే ఏంటి? Surface tension అంటే ఫోర్స్ పర్ యూనిట్. సర్ఫేస్ టెన్షన్ సింపుల్ ఏమంటారు? ఫోర్స్ పర్ యూనిట్. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఎనర్జీ పర్ ఏరియా. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది. డన్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. లిక్విడ్ సర్ఫేస్ ఈ రబ్బర్ షీట్ లా పనిచేస్తుంది. లిక్విడ్ సర్ఫేస్ ఎలా పనిచేస్తుంది? ఒక రబ్బర్ షీట్ లా పనిచేస్తుంది. అది తన సర్ఫేస్ ని చిన్నగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన సర్ఫేస్ ని చిన్నగా చేయడానికి ప్రయత్నిస్తుంది. లిక్విడ్ సర్ఫేస్ ఎలా బిహేవ్ చేస్తుంది? స్ట్రక్చర్డ్ రబ్బర్ షీట్ లో బిహేవ్ చేస్తుంది లిక్విడ్ సర్ఫేస్. ఎందుకంటే అది చిన్నగా చేసుకోవడానికి ట్రై చేస్తుంది, చిన్నగా అవ్వడం కోసం. ఓకేనమ్మా, చిన్నగా అవ్వడం కోసం అది ట్రై చేస్తూ ఉంటది. దాన్ని సర్ఫేస్ టెన్షన్ అని అంటారు. ఎగ్జాంపుల్ వాటర్ డ్రాప్స్ ఆర్ రౌండ్. వాటర్ డ్రాప్స్ అని చాలా రౌండ్ గా ఉంటాయి. నీడిల్ కెన్ ఫ్లోట్ ఆన్ ది వాటర్. నీడిల్ ఒక నీడిల్ కూడా ఫ్లోట్ అవ్వచ్చు, వాటర్ తేలుతూ ఉంటుంది వాటర్ లో. ఓకేనమ్మా, అలాగే తక్కువ చేసుకోవడం వల్ల ప్రెషర్ ని, వాటర్ ని. అది సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఈ యొక్క సర్ఫేస్ టెన్షన్ చిన్నగా కావడానికి ప్రయత్నించే శక్తిని సర్ఫేస్ టెన్షన్ అంటారు. అంటే లిక్విడ్ సర్ఫేస్ ని, వాటర్ ని చిన్నగా చేయడం కోసం ప్రయత్నించే ఒక శక్తినే సర్ఫేస్ టెన్షన్ అంటారు. అలా గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఓకేనా, డన్. ఏం లేదమ్మా, ది టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ యాక్టింగ్ అట్ రైట్ యాంగిల్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఎ లైన్ ఇమాజిన్ టు బి డ్రాన్ ఆన్ ది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ఇన్ ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, నీటి యొక్క పై భాగం ఒక టైట్ గా ఉన్న స్కిన్ లాగా ఉంటది. ఆ పై భాగం పై ఉన్న ఒక లైన్ గీస్తే, పై భాగం పైన ఒక లైన్ గీస్తే ఆ గీత రెండు వైపులుగా నీరు లోపలికి లాగుతుంది. ఈ లాగే బలం ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అని అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సర్ఫేస్ టెన్షన్ అంటే నీటి పై భాగం తనని తాను బిగించి ఉంచుకునే ఒక శక్తి. దాన్ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అని అంటారు. ఎగ్జాంపుల్, చీమలు నీటి మీద నడవగలవు, లోపల మురగవు. నీటి వాటర్ డ్రాప్లెట్స్ గుండ్రంగా ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద వెళ్తాయి. ఓకేనా, అదే సర్ఫేస్ టెన్షన్. ఫోర్స్ బై లెంత్, ఎఫ్ బై ఎల్. క్లియర్మా? దీని సీరియస్ డైడ్ బై సెంటీమీటర్. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అగేన్స్ట్ ది ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ ఇంక్రీజింగ్ ది లిక్విడ్ సర్ఫేస్ ఆఫ్ ఏ గివెన్ ఏరియా అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ది సర్ఫేస్ ఎనర్జీ. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సింపుల్, ఏం లేదు. అంటే ద్రవం ఈ యొక్క లిక్విడ్ పై భాగాన్ని పెంచాలంటే, స్ట్రెచ్ చేయాలన్నా మనకి ఏంటి కావాలి? మనం ఎనర్జీ పని చేయాలి. మనకి ఏంటి పని చేయాలి? ఎనర్జీ అనేది పని చేయాలి. ఎందుకంటే పై భాగం ఇప్పటికే సర్ఫేస్ టెన్షన్ వల్ల బిగుసుకుని ఉంటది, టైట్ గా ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ వల్ల పై భాగం చాలా టైట్ గా ఉంటది. ఆ పై భాగాన్ని పెంచడానికి చేసిన పన్నే ఈ యొక్క సర్ఫేస్ ఎనర్జీ అని అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సర్ఫేస్ ఎనర్జీ అంటే ఈ యొక్క లిక్విడ్ సర్ఫేస్ పై భాగాన్ని పెంచడానికి అవసరమైన ఒక శక్తి. క్లియర్మా? డన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సోప్ బబుల్స్ ఊరితే మనకు అది పెరగడానికి మనం ఇచ్చే ఎనర్జీ, దీనే సర్ఫేస్ ఎనర్జీ అంటారు. ఎక్కువగా పెంచితే ఎక్కువ ఎనర్జీ అది అవసరం అనమాట. అది సర్ఫేస్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ టెన్స్ ఫోర్స్ బై లెంత్, సర్ఫేస్ ఎనర్జీ అంటే ఈక్వల్ టు డబ్ల్యూ బై ఏ. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సర్ఫేస్ ఎనర్జీ అంటే ఇది అదే లిక్విడ్ పై భాగాన్ని పెంచడానికి కావాల్సిన ఒక శక్తి. ఓకేనమ్మా, ఇది పై భాగాన్ని టైట్ చేయడానికి ఉన్న శక్తి, ఇది ఆ పై భాగాన్ని పెంచడానికి ఉన్న శక్తి, ఎనర్జీ. క్లియర్మా? అదే డిఫరెన్స్ బిట్వీన్ సర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ ది సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. థ్యాంక్ యూ.